స్వామిని హ్యాపీ చేయాలి అంటే నా ఉద్దేశం ప్రకారం స్వామి సిన్సియర్ ప్రేయర్కి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ నేను చెప్పగలుగుతాను. స్వామి హ్యాపీ ఫీల్ అయ్యారు అని చెప్పి పేషెంట్కి ఎంతో మేలు జరిగి యాజ్ అ డాక్టర్ నాకు కూడా ఎంతో ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ వచ్చిన విషయం. సో ఒక 2 years బ్యాక్ వీ హ్యాడ్ మనకు ఒక పేషెంట్, చిన్న అబ్బాయి, 20 ఏళ్ళ అబ్బాయి. సో అతను చెస్ట్ పెయిన్తో వచ్చాడు. చిన్న అబ్బాయికి చెస్ట్ పెయిన్ ఏంటి తెలిసిన వాళ్ళు కాబట్టి డైరెక్ట్గా ఐసీయూకి తీసుకొని వచ్చేసారు, కార్డియాలజీకి. లేకపోతే అది ఇంకొక వేరే వార్డుకి వెళ్ళాల్సిన పేషెంట్. సో చూసి అక్క నాకు చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్పాడు. నీకేం ఉందిరా, ఏం లేదు, ఈసీజీ అంతా బాగుంది, ఇంజెక్షన్ చేస్తాను అంటే సరే ఇంజెక్షన్ చేశాను, కొంచెం తగ్గింది. లేదు అక్క ఇంకా వస్తుంది. మళ్ళీ ఈసీజీ తీసాం, మళ్ళీ స్కాన్ చేసాం, బ్లడ్ టెస్ట్లు చేసాం, ఏమీ లేదు అందులోనే. సరే వీడు భయపడుతున్నాడు అని చెప్పి నువ్వు సరే ఇవాళకి ఉండు, నీకు అబ్జర్వేషన్లో ఉంచుతాము మేము ఐసీయూలోని అని చెప్పి వాడిని అడ్మిట్ చేసేసాం. అడ్మిట్ చేసి ఈసీజీలోనే ఏమీ చేంజెస్ మర్నాడికి కూడా లేకపోతే బ్లడ్ టెస్ట్ అంతా నార్మల్గానే ఉంటే మనము వీడిని డిశ్చార్జ్ చేసిద్దాము, ఒక ట్రెడ్మిల్ చేద్దాం అనుకున్నాం. సో మర్నాడు మార్నింగ్ నేను 9 o'clock వెళ్ళాను. మా స్టూడెంట్స్ నాకు చూపించారు, మేడం ఈసీజీలో ఏం లేదండి, టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే సరే ఇంకా మళ్ళీ వీడికి ఎందుకైనా మంచిది ఒక ఈసీజీ తీద్దాము ఇప్పుడు 9 o'clockకి అని చెప్పి తీసేసరికి కొంచెం హార్ట్ అటాక్ తాలూకా చేంజెస్ కనబడడం మొదలెట్టాయి. సో ఇదేంటిది ఇలాగొచ్చాయి అని చెప్పి మళ్ళీ వాడికి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చేసి పర్టికులర్ మెడిసిన్ ఇచ్చి చూద్దాం అంటే అది మెల్లిగా ఈ హార్ట్ అటాక్కి సంబంధించి ఇవాల్వ్ అవ్వడం మొదలెత్తింది ఈసీజీ. సరే వెంటనే మనము యాంజియోగ్రామ్ చేసేద్దాము, ఇంకా లేట్ చేయొద్దు అని చెప్పి యాంజియోగ్రామ్కి తీసుకెళ్తే వాడికి 80% మెయిన్ వెజల్లో బ్లాక్ కనిపించింది. సో చిన్నపిల్లాడు, తండ్రి లేడు వాడు ఇంకా ఏడవటం మొదలెట్టాడు. అసలు వాడిని ఆపడం ఎవరి వల్ల కావట్లేదు, నాకేంటి ఇదేంటి అని. సో వాడితో పాటు ఉన్న బంధువులు కూడాను అందరూ సాయి డివోటీసే వాళ్ళు. మా ల్యాబ్లో ఉన్న వాళ్ళు అందరం కూడాను మేమందరం కూడా స్టన్ అయిపోయాం, ఇదేంటి ఈ పిల్లాడికి ఏంటిది అని. సో అందరం ప్రే చేస్తున్నాం, స్వామి వీడికి ఏదైనా చూడండి ప్లీజ్ ఏంటి అని. వాళ్ళ బంధువులు వాడు కూడాను స్వామిని ప్రే చేస్తూ మాకు ప్లీజ్ ఇప్పుడు ఇంక మేము స్టెంట్ వేయాలి అనుకునే టైంకి కూడా ప్లీజ్ మేము స్వామికి ప్రే చేసుకుంటాము, మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. నాకు కూడాను ఆ లీజన్ని చూసి వీడు హార్ట్ రేట్ తగ్గటం లేదు, నాకు మీదని సుపీరియర్ లేరు, నేను ప్రొసీజర్ ధైర్యంగా చేసేద్దాము అనడానికి కూడాను యంగ్ బాయ్. సో సరే ఒకరోజు వెయిట్ చేద్దాము, ఇంజెక్షన్స్ ఇస్తాము మేము, సార్ కూడా వచ్చాక నేను చేస్తాను అని చెప్పాను. సో 2 days అయ్యాక మళ్ళీ అప్పుడు వాడికి అంతా సర్ది చెప్పి ఏం పర్వాలేదమ్మా, ఇది అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి యంగర్ ఏజ్ గ్రూప్లో కూడాను, సో వర్రీ అవ్వకు అని చెప్పి వాడిని మేము తీసుకునేటప్పటికి మళ్ళీ యాంజియోగ్రామ్ చేసేటప్పటికి అప్పటికి ఫస్ట్లో ఉన్న 80% బ్లాక్ అంతా కూడా కరిగిపోయి అది స్టెంట్ వేయాల్సిన అవసరం లేకుండా నార్మల్ అయిపోయింది. సో we were so happy. మేము ఇంతమంది ఇంక్లూడింగ్ అంటే ప్రొసీజర్ చేసే డాక్టరు, నా పక్కన ఉన్న స్టాఫ్ నర్సెస్, వార్డ్ బాయ్స్, ఆ పేషెంట్ తాలూకా వాళ్ళు, అటెండర్స్, వాళ్ళందరూ కూడా చాలా సర్వీస్ చేసేవాళ్ళు. సో ఇంతమంది ప్రే చేస్తే ఐ థింక్ ఈ పిల్లాడికి ఇంత కష్టం అక్కర్లేదు అని స్వామి అనుకున్నారు అని నాకు అనిపించింది. సో ఆ స్టెంట్ అది వేయక్కర్లేకుండా, వాడికి హయ్యర్ మెడిసిన్స్ అవి అక్కర్లేకుండా వాడిని మేము డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో దట్ బాయ్ ఈజ్ డూయింగ్ క్వైట్ వెల్. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, హీస్ పర్ఫెక్ట్లీ నార్మల్ నౌ. వన్ మోర్ థింగ్ మాకు తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ అబ్బాయి కోవిడ్ టైంలోని ఎంత బాగా సర్వీస్ చేసేవాడంటే ఆ పేషెంట్లకి ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళకి కావాల్సినవి చూడటం, హోమ్స్ అవి శానిటైజ్ చేయటం, అవన్నీ కూడాను ఆ టైంలోని చాలా బాగా చేశాడు. సో ఐ థింక్ అదొక స్వామి మస్ట్ హ్యావ్ బీన్ సో హ్యాపీ విత్ దట్, ఆ సెల్ఫ్లెస్ సర్వీస్కి ఆ అబ్బాయికి అలాగా అవన్నీ ప్రొసీజర్లు అవి లేకుండా అయ్యాయి అని అనిపించింది. అంటే సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఇలాంటివి జరగడం కొంచెం రేర్గా జరుగుతాయి. బట్ వై ఇట్ హ్యాపెన్ టు దట్ బాయ్, ఆ పిల్లాడికి ఎందుకు అవ్వాలి అని మనం అనుకుంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్. నా అభిప్రాయంలో ఇఫ్ వీ హ్యావ్ టు కీప్ స్వామి హ్యాపీ, ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ హిమ్ హ్యాపీ, వాట్ షుడ్ వీ డూ? మనం స్వామి మెసేజ్ని ఫాలో అవ్వాలి. మనం కన్వీనియన్స్ కోసం వీ షుడ్ నాట్ థింక్ దట్ నేను ఇది చేశాను స్వామి హ్యాపీగా ఉన్నారని. స్వామి చెప్పినవన్నిటి కూడా
వెరీ పవర్ఫుల్ మీనింగ్స్ ఉంటాయి, దానికి అంతరార్థం చాలా డీప్గా ఉంటుంది. దాన్ని మనం రియలైజ్ అయ్యి వెన్ వీ క్యాన్ అండర్స్టాండ్ దట్, అప్పుడే మనకు తెలుస్తుంది స్వామి ఈజ్ హ్యాపీ ఆర్ నాట్ హ్యాపీ అని. మేము హైయర్ సెకండరీ స్కూల్లో చదువుతున్నప్పుడు మాకు సర్స్ చెప్పేవారు అనమాట, సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈజ్ వెరీ డియర్ టు స్వామి. సీలింగ్ ఆన్ డిజైర్స్ యాజ్ అ వర్డ్ చూస్తే ఇట్ ఈస్ ఓకే అనిపిస్తుంది, బట్ ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ ఇట్ మనకు తెలుస్తుంది ఎంత కష్టమో అని. సీలింగ్ ఆన్ డిజైర్స్ నీడ్ నాట్ బీ నెసెసర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ మన ఎక్స్పెండిచర్తో, అంటే మానిటరీ టర్మ్స్గా, అంటే డబ్బులు ఖర్చు పెట్టడంలో ఆర్ ఆల్ దిస్. ఈవెన్ మనం మాట్లాడడంలో కూడా దేర్ షుడ్ బి అ సీలింగ్ ఆన్ డిజైర్, అంటే ఎక్కువ మాట్లాడకుండా ఉండడం. సో మాకు రామ్మోహన్ సార్ ఇలాంటివి చెప్పేవారు అనమాట ఇంగ్లీష్ క్లాసెస్లో. థర్స్డేస్ ట్రై టు కీప్ మౌనం. ఓకే, యాజ్ స్టూడెంట్స్, యాజ్ యంగ్ బాయ్స్ వీ యూస్ టు మెయింటైన్ మౌనం. ఒక 2 థర్స్డేస్ ట్రై చేసాం, ఒక 1 month 4 థర్స్డేస్ ట్రై చేసాం. బట్ వీ థాట్ స్వామి విల్ బీ స్పీకింగ్ టు అస్ నెక్స్ట్ డే ఆర్ దట్ డే. టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ మనం మౌనం మెయింటైన్ చేసినప్పుడు స్వామితో మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఆ లెవెల్కి మన థింకింగ్ వెళ్ళేదనమాట, చిన్నపిల్లలం కాబట్టి. బట్ దెన్ స్వామి ఈజ్ అన్ ఎక్సెప్షన్, స్వామితో మనం మాట్లాడచ్చు. థర్స్డేస్ మౌనం మెయింటైన్ చేసాం, దెర్ వాజ్ నో ఇండికేషన్ ఆర్ దెర్ వాజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ స్వామి. ఇండికేషన్ ఆర్ రెస్పాన్సెస్ మనం అనుకున్నట్టు స్వామి మనల్ని పిలవలేదు, స్వామి మన దగ్గరికి రాలేదు, స్వామి పలకరించలేదు. బట్ దెర్ విల్ బీ సమ్ అదర్ కనెక్షన్స్, మనకి తెలియకపోవచ్చు. సో ఓకే, థర్స్డే మౌనం ఇస్ నాట్ మెయింటైనింగ్, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. ఆఫ్టర్ సమ్ డేస్, ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ సార్ చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ఫిజికలీ మెయింటైనింగ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ స్పీకింగ్, ఈవెన్ ఇన్ యువర్ థాట్ ఆల్సో. డోంట్ థింక్ సో మచ్. వెన్ యూఆర్ నాట్ స్పీకింగ్, థాట్స్ విల్ బీ మోర్, అంటే ఎక్కువ ఆలోచిస్తాం, అందులో కూడా సీలింగ్ ఉండాలి. దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం we can't stay calm, we can't sit quiet without thoughts. It is very difficult. So didn't even venture into that practice. So to an extent possible వరకు మౌనం మెయింటైన్ చేసేవాళ్ళం థర్స్డే. అండ్ దెన్ ఇలా మెయింటైన్ చేస్తూ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఫస్ట్ రో దొరకడం, సెకండ్ రో దొరకడం, అలాంటి ఛాన్సెస్ వచ్చాయన్నమాట. అంటే స్వామిని దగ్గర నుంచి చూడొచ్చు. దట్ ఈస్ ఆల్సో అ ఫ్రూట్ ఆఫ్ యువర్ యాక్షన్ అనే అనుకోవచ్చు. సో ఓన్లీ వెన్ యూ పుట్ ఇన్ ఎఫర్ట్స్ మీకు రిజల్ట్స్ తెలుస్తాయి. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఫాలోయింగ్ స్వామీస్ టీచింగ్స్ ఆర్ వర్డ్స్ అండ్ దెన్ మేకింగ్ హిమ్ హ్యాపీ. మనకి ఫ్రంట్ రోలో ఛాన్స్ దొరకాలి, స్వామితో మాట్లాడాలి, ఆర్ స్వామి పాద నమస్కారం మనం తీసుకోవాలి, ఇలాంటి డిజైర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి థాట్స్ ఎక్కువ వస్తాయి. సో దెర్ ఇస్ యాజ్ సచ్ దెర్ ఇస్ నో సీలింగ్ ఫర్ యూ. యూఆర్ ఓన్లీ థింకింగ్ హౌ టు గెట్ క్లోజర్ టు స్వామి, హౌ టు స్పీక్ టు స్వామి అనేది. సో మేమేం చేసేవాళ్ళం, మన హాస్టల్ స్టోర్స్ నుంచి వీ యూస్ టు బై విభూది ప్యాకెట్స్, ఎల్లో కలర్ 2 rupees విభూది ప్యాకెట్స్. ఎవ్రీ సాటర్డే ఒక 2-3 ప్యాకెట్స్ కొని వెళ్ళి కూర్చునేవాళ్ళం. సో దట్ విభూది పట్టుకుని ఫ్రంట్ రోలో కూర్చోవచ్చు, స్వామి అట్లీస్ట్ చూస్తారు, ఇఫ్ యూఆర్ లక్కీ పలకరిస్తారు, దెన్ సంభాషణం కలుగుతుంది. దర్శనం ఎలాగో అవుతుంది, సంభాషణం కలుగుతుంది, అండ్ దెన్ వీలవుతే స్పర్శనం కూడా ఉంటుంది. దీస్ వర్ ద థింకింగ్ అమాంగ్స్ ద బాయ్స్. సో ఒక 4 of us 5 of us ఫ్రెండ్స్ రెగ్యులర్గా వెళ్ళి ఇలాంటి పనులు చేసేవాళ్ళం అనమాట. రెగ్యులర్గా విభూతి ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళి కొనుక్కుని కూర్చునేవాళ్ళం. స్వామి సమ్టైమ్స్ లేడీస్ సైడ్ నుంచి వస్తూ హీ టేక్స్ అ కట్ నియర్ ద ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్. సో దట్ ఈస్ ద వ్యాంటేజ్ పాయింట్ అనమాట. ఆ వ్యాంటేజ్ పాయింట్ అప్పుడప్పుడు మనకి దొరుకుతుంది, అప్పుడప్పుడు దొరకదు. ఎందుకంటే హూ ఎవర్ కమ్స్ ఫస్ట్ టు మందిర్ వాళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుతుంది. అదర్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద కార్పెట్ కూర్చుంటాం. ఇఫ్ యూఆర్ లక్కీ యుల్ గెట్ ఇట్, బట్ ఇఫ్ యూఆర్ నాట్ లక్కీ అంతే, దట్స్ ఇట్. అగైన్ యుల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more week. అలా సమ్ మోర్ వీక్స్, సమ్ మోర్ మంత్స్ పాస్ట్, 1 year అయిపోయింది. అండ్ దెన్ వన్ ఫైన్ డే వీ థాట్ ఓకే, ఏదో ఒకటి చేసి వీ హ్యావ్ టు రన్, వీ హ్యావ్ టు స్కిప్ బ్రేక్ఫాస్ట్, గో ఆన్ సండే మార్నింగ్ దర్శన్, వీ విల్ ఆక్యుపై దట్ ప్లేస్. ఎలాగో అలాగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఆ ఫస్ట్ పాయింట్ తీసుకుందాం, ఆ పొజిషన్ తీసుకుందాం. స్వామి యాజ్ యూజువల్ కేమ్ స్లోలీ, వెరీ బ్యూటిఫుల్ మార్నింగ్ దర్శన్,
సండే మార్నింగ్ దర్శన్. ఆ వైబ్సే వేర్ యాక్చువల్లీ అప్పట్లో. స్వామి యూస్ టు కమ్ బై 7 o'clock లైక్ దట్. వీ యూస్ టు సండే మార్నింగ్స్ హాస్టల్లో ఇడ్లీ వడ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి నగర్ సంకీర్తన్ అయిన తర్వాత ఎంటీ స్టమక్తో పరిగెట్టుకుని వెళ్ళి ఆ మ్యాట్స్ అక్కడ వేసి వెళ్ళి కూర్చుని ఆ పొజిషన్ పట్టుకోవడం, ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్. దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. యాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఐఎమ్ రికలెక్టింగ్ ఆల్ దోస్. అండ్ దెన్ వెళ్ళి కూర్చున్న తర్వాత స్వామి వచ్చారు. స్వామి వాజ్ లుకింగ్ ఎట్ ద బాయ్స్. సో ఇన్సైడ్ అలా కొంచెం ఫీలింగ్స్ పెరుగుతున్నాయి. ఎస్, టుడే స్వామి విల్ స్పీక్, స్వామి విల్ స్పీక్, స్వామి విల్ స్పీక్. యాజ్ స్వామి మా దగ్గరికి అలా వస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ ఫుల్గా ఓకే, స్వామి వాళ్ళు తప్పకుండా మాట్లాడతారు అని అనిపించింది. స్వామి లుక్డ్. స్వామి ఇలా చూసిన తర్వాత ఎస్, వీఆర్ ట్రైంగ్ టు గెటప్, వీ విల్ ఇనిషియేట్ ద కాన్వర్జేషన్ అనుకుని వీ గాటప్. దెన్ స్వామి టర్న్డ్ అనమాట. ఇన్స్టెంట్గా వీ ఆల్ వర్ డిజెక్టెడ్. సో స్వామి ఇలా తిరిగిపోయారే అని. స్వామి టుక్ లెటర్స్ ఫ్రమ్ ద బాయ్స్ అండ్ అగైన్ టర్న్ టువర్డ్స్ అస్. అగైన్ వీ ఆల్ గాటప్. It's just like a spike in that electric thing anamata. Down, up, out, down, up, down. When Swami looked at us and then asked, Emi, I told Swami, Vibhuti Prasadam. Swami touch chesaru Vibhuti packet ni. Swami touch chesin tarvata enta అని అడిగారు. సో బీయింగ్ బాయ్స్, చిన్నపిల్లలు, స్వామి 2 రూపాయలు మాత్రమే. స్వామి గేవ్ సచ్ అన్ ఎక్స్ప్రెషన్. He raised his eyebrows, looked deep, 2 రూపాయలా అని అన్నారు. We all were actually not understanding. We were not able to grasp the situation. అప్పుడు అర్థం కాలేదు. 2 రూపాయలా? 2 రూపాయలతో మన క్యాంటీన్లో 2 దోశలు తిని పొట్ట నింపుకోవచ్చు. దీస్ వర్ ద వర్డ్స్ స్వామి సెడ్. అప్పట్లో ఓకే, 2 రూపాయలతో మన క్యాంటీన్లో 2 దోశలు తినచ్చు, యా, నింపుకోవచ్చు. సో వాట్ ఈస్ దేర్? అలాగే అనిపించింది. స్వామి సెడ్, డోంట్ వేస్ట్ మనీ లైక్ దిస్. ఇట్ హిట్ అస్ వెరీ వెరీ హార్డ్. ఎవ్రీ వీకెండ్ సాటర్డే హాస్టల్ స్టోర్స్కి వెళ్ళి 2 ప్యాకెట్లు లేదంటే 1 ప్యాకెట్, హౌ మచ్ ఎవర్ పాసిబుల్, ఇలా తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ అవర్ మనీ, ఇట్ ఈస్ అవర్ పేరెంట్స్ హార్డ్ ఎర్న్డ్ మనీ. ఇలా తీసుకొచ్చి జస్ట్ టు గెట్ దిస్ బ్లెస్సింగ్ ఫ్రమ్ స్వామి, ఇలా ఫ్రంట్ రోలో కూర్చుని స్వామితో మాట్లాడాలని ఇలా తీసుకొస్తాం. బట్ దట్ డే వెన్ స్వామి సెడ్ డోంట్ వేస్ట్ మనీ, ఇట్ హిట్ అస్ వెరీ రియలీ హార్డ్ అనమాట. అది ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఆల్సో మనం ఏదో మన ఎంతూజియాజంతో చెయ్యాలి, స్వామి దగ్గరికి వెళ్ళాలి అని చేస్తాం. బట్ స్వామి విల్ ఆల్వేస్ సీ ద ప్రాసెస్, హౌ వీఆర్ థింకింగ్, హౌ వీఆర్ కమింగ్ టు దట్ అండ్ హౌ వీఆర్ రియాక్టింగ్ టు దట్ సిచ్యువేషన్. అవే చూస్తారనమాట. Then we understood, okay, sealing on desires is not only from thoughts, from words, even into action. Thought, word and deed. ఇది అయిన తర్వాత ఆల్ ఫ్రెండ్స్ వర్ హ్యాపీ దట్ స్వామి మాతో మాట్లాడారు అని. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ హ్యాపీ బికాస్ స్వామి డెంట్ స్పీక్ టు అస్, బట్ స్వామి గేవ్ అ మెసేజ్. ఇట్ వాజ్ వెరీ స్టర్న్ మెసేజ్. అంటే కొంచెం గట్టిగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పారనమాట. So what else we can do? We'll have to stay silent. What did we do? We decided that సరే ఇంకా విభూతి ప్యాకెట్స్ కొన్నాం మేము. We will try to please Swami in other ways. How do we please? భజన్స్లో పార్టిసిపేట్ చేయడం, హాస్టల్ స్కెడ్యూల్ ఫాలో అవ్వడం, డిసిప్లిన్, ట్రై టు బీ డిసిప్లిన్. అధిక ప్రసంగి ఏం చేయకుండా ఉండాలనుకున్నాం. ఇలా చేస్తూ సమ్ మోర్ మంత్స్ పాస్ట్. ఇన్ బిట్వీన్ రెగ్యులర్ దర్శన్స్ అవుతున్నాయి. భజన్ హాల్లో కూడా మేము స్వామిని చూస్తున్న వాళ్ళం. బట్ దేర్ వర్ నో ఎనీ ఫిజికల్ ఐ టు ఐ కాంటాక్ట్ ఆర్ ఎనీథింగ్ దట్ కెన్ సే దట్ మేము చేస్తున్న ఈ ప్రాక్టీస్తో స్వామి హ్యాపీగా ఉన్నారు అని. సో వెన్ వీ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ దట్ అండ్ వీ స్టిల్ వర్ ప్రాక్టీసింగ్ ద రెగ్యులర్ స్కెడ్యూల్ అండ్ డిసిప్లిన్, ఒక్కరోజు అనుకోకుండా స్వామి వెంట్ ఇన్సైడ్ ఇంటర్వ్యూ రూమ్ and some boys got up and went. After some time, స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో అక్కడ ఫ్రంట్లో ప్లేస్ ఖాళీగా ఉండడం వల్ల మేము బాయ్స్ అందరం ముందుకెళ్ళి కూర్చున్నాం. అప్పుడు ఓన్లీ సమ్ 5 or 10 బాయ్స్ వర్ దేర్. అండ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ ఎవరైతే మేము ఉన్నామో దట్ వీ డిసైడెడ్ దట్ వీ వోంట్ టేక్ ద విభూతి ప్యాకెట్స్,
టు ఆర్ సర్ప్రైజ్ మేమేం కూర్చున్నాం అక్కడ అనమాట. దెన్ స్వామి అందరినీ చూసి నవ్వి ఒక లైట్ అభయస్తం ఇలాగిచ్చి, స్వామి వాజ్ టెల్లింగ్ అస్ డోంట్ జంప్, వీ ఆల్వేర్ ట్రైన్ టు గెట్ అప్. స్వామి వాజ్ సేయింగ్ దట్ కూర్చోండి అని బాగా నవ్వి అభయస్తం ఇచ్చి దెన్ స్వామి వెంట్ బ్యాక్ అనమాట. ఒక రౌండ్ తీసుకుని వెళ్ళారు. యాక్చువల్లీ చూస్తే ఇది జస్ట్ లైక్ వన్ మోర్ దర్శన్ రౌండ్. బట్ మాకు తెలుసు వాట్ ఎఫర్ట్స్ వీ పుట్ ఇన్, వాట్ డిడ్ వీ డూ టు ప్లీజ్ స్వామి, టు మేక్ హిమ్ హ్యాపీ. ఇన్ కన్క్లూజన్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, స్వామిని హ్యాపీగా పెట్టాలి అనుకుంటే ఫాలో హిస్ వర్డ్స్, ఫాలో హిస్ మెసేజ్, నాట్ ఓన్లీ సమ్ బిట్స్ అండ్ పోర్షన్స్ ఆఫ్ ఇట్. ఎంటైర్గా వాట్ ఎవర్ స్వామి మెంట్ అండ్ ఇన్ వాట్ వే ఇట్ షుడ్ బి ప్రాక్టీస్ ప్రాపర్లీ. థ్యాంక్ యూ సార్. స్వామిని ఆనంద పెట్టడం ఎలా అని మనం ఆలోచిస్తే, అసలు స్వామి భగవంతుడు, స్వామి సచ్చిదానంద స్వరూపుడు. అలాంటి స్వామిని మనము ఆనంద పెట్టగలమా? కానీ మనం ఎప్పుడైతే స్వామిని మన క్లోజ్ ఫ్రెండ్గా, మన ఒక క్లోజ్ ఫ్యామిలీ మెంబర్గా భావిస్తామో, అలాంటి సమయంలో స్వామిని ఎలా ఆనంద పెట్టాలి అని మనం ఆలోచించినప్పుడు 3 విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. అవేంటి అంటే, ఒకటి, మనం స్వామి బోధనలను పాటించినప్పుడు మనం స్వామిని ఆనంద పెట్టగలము. రెండవది, నేను ఆనందపడ్డప్పుడు స్వామి ఆనందిస్తారు. మూడవది, మన తల్లిదండ్రులను ఆనంద పెట్టినప్పుడు స్వామి హ్యాపీ అవుతారు అని. అయితే స్వామి బోధనలు అని అన్నాను కదా, స్వామి మన అందరికీ వేదం నేర్చుకోమని చెప్పారు. దాన్ని నేను, అంటే స్వామి వేదం నేర్చుకోమన్నారు కదా అని 2020లో నేను నా డైరీలో రాసుకున్నాను అనమాట. స్వామి, నేను ఈ రోజు నుండి రుద్రం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను, కానీ నాకు నేర్పించే వాళ్ళు ఎవరూ లేదు. ప్రశాంతి మందిర్ లైవ్ వింటూ రోజు ఒక్క పదం మాత్రమే నేర్చుకుంటాను. అలా 1 year 2 months వరకు నేర్చుకోవటం అయిపోతుంది, మీరే నాకు హెల్ప్ చేయాలి అని. అలా నేను రాసుకున్నప్పుడు ఏమైంది అంటే, మొదటి అనువాకం వరకు నేర్చుకోగలిగాను ఎలాంటి అడ్డంకులు లేకుండా. తర్వాత స్వామి కరుణించి మా సమితిలోని ఒక ఆంటీ ద్వారా మరియు అనంతపూర్ సిస్టర్ ఒకరి ద్వారా నాకు కొంతవరకు రుద్రం నేర్పించారనమాట. ఇలా సగం వరకు నేర్చుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల కంటిన్యూ చేయలేకపోయాను. ఆ తర్వాత స్వామి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వేద బృందం ద్వారా తెలంగాణ యూత్ మహిళలందరికీ నేర్పిస్తున్న గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు రుద్రం మొత్తం నేర్చుకోవటం అయిపోయింది. రుద్రమే కాకుండా మిగతా వేద మంత్రాలు కూడా నేర్చుకున్నాను. ఇలా నేర్చుకుంటున్న సమయంలోనే నేను శ్రీ సత్యసాయి నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్లో జాయిన్ అయ్యాను అనమాట. ఆ ప్రోగ్రామ్ ఇంట్రడక్టరీ సెరమనీ సాయి కుల్వంత్ హాల్లో జరిగింది. అప్పుడు నేను సాయి కుల్వంత్ హాల్లో కూర్చొని, స్వామి నాకెప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తారు, నాకు ఛాన్స్ చేసే ఆపర్చునిటీ ఎప్పుడు ఇస్తారు అని మనసులో అనుకున్నాను. ఇలా సంవత్సరం తర్వాత శ్రీ సత్యసాయి నేషనల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యాలిడిక్టరీ ప్రోగ్రాంలో నాకు స్వామి ఛాన్స్ చేసే ఆపర్చునిటీ ఇచ్చారు. సరిగ్గా 1 year తర్వాత శ్రీరామనవమి నాడు హైదరాబాద్ పర్తియాత్రలో మళ్ళీ ఛాన్స్ చేసే ఆపర్చునిటీ ఇచ్చారు. సరిగ్గా మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కరీంనగర్ పర్తియాత్రలో ఛాన్స్ చేసే ఆపర్చునిటీ ఇచ్చారు. సరిగ్గా 1 year తర్వాత బాలవికాస్ అలమ్నై మీట్లో ఛాన్స్ చేసే ఆపర్చునిటీ ఇచ్చారు. ఇలా ఒక 4-5 సార్లు స్వామి కంటిన్యూస్గా నాకు వేదం ఛాన్స్ చేసే ఆపర్చునిటీనే ఇచ్చారనమాట. ఇంతే కాకుండా స్వామి నాకు వేదం నేర్చుకునే అవకాశం ఇచ్చి, సాయి కుల్వంత్ హాల్లో స్వామి ముందు ఆఫర్ చేసే అవకాశము ఇచ్చి, ఇప్పుడు నేను ఏ గ్రూప్లో అయితే స్టూడెంట్గా నేర్చుకున్నానో అదే గ్రూప్లో ట్రైనర్గా కూడా నాకు 10 మందికి నేను నేర్చుకున్న విద్యని షేర్ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చారు. సో నేను ఒక చిన్న బోధనని, అంటే స్వామి వేదం నేర్చుకోమన్నారు కదా అని ఆ చిన్న బోధనని పాటించడానికి ప్రయత్నిస్తే స్వామి ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చారనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను స్వామిని హ్యాపీ చేశాను అని నేను అనుకున్నాను. మాతా పిత బంధు సఖ అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యచరణాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. నా పేరు శేషాద్రి. మనందరం తరచుగా అనుకునే ఒక విషయం, స్వామివారి ప్రేమ 1000 తల్లుల ప్రేమ. తల్లి ప్రేమ ఎలాంటిదంటే, బిడ్డ ఏం పని చేసినా కూడా ఆ తల్లి సంతోషిస్తూనే ఉంటుంది. అలాంటిది 1000 తల్లుల ప్రేమ ఉన్న స్వామి మనం ఏం చేసినా సంతోషిస్తారు. కానీ బిడ్డలుగా, విద్యార్థులుగా మనం
మరింత ఏదైనా చేస్తే స్వామి కోసమని స్వామి చాలా సంతోషిస్తారు. అది ఈ నేపథ్యంలో గుర్తు చేసుకున్నప్పుడు నాకు 2 విషయాలు గుర్తొస్తాయి. మన స్వార్థం కోసం కాకుండా ఇతరులకు ఏదైనా హెల్ప్ అయ్యేలాగా మనం ఏం చేసినా, ఏ చిన్నదైనా సరే, పెద్దదా చిన్నదా ఏం చేసినా కూడా స్వామి చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నాకు అనిపించింది. ఈ విషయంలో 2 ఎక్స్పీరియన్సెస్ చెప్పదలుచుకున్నాను. మనందరికీ తెలుసు 2020లో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచమంతా చాలా సఫర్ అయింది. అప్పుడు మేము ఇక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు హాస్టల్లో 2020 ఫిబ్రవరిలో రుద్రపారాయణ చేద్దామని స్టార్ట్ చేశాము ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. అలా అది చేస్తూ ఉండగా మార్చ్లో లాక్డౌన్ టైంలో ఇంటికి తిరిగి వెళ్ళడం జరిగింది. ఆ స్టార్ట్ చేసిన మంచి పని ఎందుకు ఆపకూడదని నేను ఇంట్లో అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అలా కొన్ని నెలలు సాగుతుండగా ఒకసారి అరౌండ్ జూన్ ఆర్ జూలైలో నాకు నా ప్రీవియస్ కంపెనీలో చాలా క్లోజ్ కొలీగ్ అయిన ఒక అతను వాళ్ళ మదర్ని కోల్పోవడం జరిగిందని తెలిసింది. అప్పుడు నేను మాట్లాడుతుండగా తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా చాలా టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నారు అనేసని. అప్పుడు నేను తనతో అన్నాను, నేను గత కొన్ని నెలలుగా రుద్రపారాయణ చేస్తున్నాను, ఇక నుంచి చేసే పారాయణ అంతా మీ ఫాదర్కే దక్కాలని స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి చేస్తాను, అంతా మంచిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలా అప్పుడు స్వామిని చాలా ప్రే చేసి కంటిన్యూస్గా ఆయన కోసమని ప్రార్థన చేస్తూ ఉంటే వితిన్ ఏ వీక్ ఆయన మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పారు, టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చాయి, అంతా బాగుందని చెప్తున్నారు అనేసి. చాలా సంతోషంగా ఉంది, నువ్వు రుద్రపారాయణ చేశానని చెప్పావు, అది వెంటనే ఫలించినట్టుంది, చాలా థ్యాంక్స్ అనేసి. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, స్వామి నా ద్వారా ఆయన కోలుకోవడం కోసమని రుద్రపారాయణ చేయించారు అనేసి. సో మనం ఏం నేర్చుకున్నా స్వామి దగ్గర, చిన్నదైనా పెద్దదైనా ఏం నేర్చుకున్నా కూడా మన సొంత పనులకు కాకుండా ఇతరులకు హెల్ప్ అయ్యేలాగా, పరోపకారత మీద శరీరం అని స్వామి ఎప్పుడు చెప్తుంటారు కదా, అలా ఇతరులకు హెల్ప్ అయ్యేలాగా చేస్తే స్వామి సంతోషిస్తారు అని నాకు అక్కడ క్లియర్గా తెలిసింది. ఇలానే మరొకసారి 2022లో హైదరాబాద్లో ఉండగా శివంకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా, అక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ యూత్ విభాగం వాళ్ళు చేస్తారు. రెగ్యులర్గా వినాయక పూజ కాకుండా ఇంకేదైనా చేస్తే బాగుంటుందా అని ఒక చర్చ వచ్చినప్పుడు నేను మా ఇంటి దగ్గర ఒక రామ సమాజంలో వ్యాహృతి హోమం చేయడం నేర్చుకున్నాను. ఇలా చేస్తే అందరితో సామూహికంగా బాగుంటుందా అని అడిగితే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అలా అది ఆర్గనైజ్ చేశాము. 3 రోజులు హోమాలు చేశాము. 108 టైమ్స్ సాయి గాయత్రి, వినాయక గాయత్రి, వేద గాయత్రి. ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేదు, అందరూ పార్టిసిపేట్ చేసేలాగా అలో చేశాము. అలా ఒక అతను తను కూడా పార్టిసిపేట్ చేశారంట. ఆయన నాకు ముఖపరిచయమే కానీ ఎప్పుడు పలకరించింది లేదు. అక్కడికి అది ఎండ్ అయింది. దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఇలానే శివంలో ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన తనంత తానే వచ్చి కలిసి ఏం చెప్పారంటే, సాయిరామండి మీరు అప్పుడు చేసిన ఆ హోమం నాకు చాలా హెల్ప్ అయ్యింది. ఆ పర్టికులర్ టైంలో నేను చాలా టఫ్ టైంలో ఉన్నాను, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను నార్మల్గా దర్శనానికి అనేసి వచ్చినప్పుడు అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది కదా అని వచ్చి కూర్చోవచ్చా అని అడిగితే మీరు ఓకే అన్నారు. నేను శ్రద్ధగా కూర్చుని పార్టిసిపేట్ చేశాను. వెంటనే నాకు కొద్ది రోజుల్లోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి చాలా బెనిఫిషియల్ అనిపించింది. వెంటనే అది ఆ సమస్య తీరిపోయింది. అది దీని ద్వారానే నాకు చాలా అనిపించింది, మీకు చాలా ధన్యవాదాలు అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, అది నేను చేసింది ఏం కాదు, స్వామి చేయించారు, మీకు అది ఆ కష్ట సమయం ఉంది కాబట్టే మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసేలాగా స్వామి చేశారు, ఈ కార్యక్రమం నాతో చేయించారని నాకు అనిపిస్తుంది, చాలా సంతోషం అండి అని చెప్పాను. అప్పుడు స్వామి ఆయన రూపంలో తన సంతోషాన్ని వ్యక్తపరిచారని నాకు అనిపించింది. ఈ 2 సందర్భాల్లో నాకు అనిపించింది ఒకటే, మనం నిస్వార్థంగా ఇతరులకు మంచి జరగాలి అని ఏం చేసినా స్వామి తప్పకుండా సంతోషిస్తారని నా భావన. సాయిరామ్. స్వామివారు చెప్పే ఒక వాక్యం నాకు చాలా ఇష్టం అండి. స్వామి అంటారు, దగ్గరగా ఉన్నవాళ్ళు నన్ను చూస్తారు, దూరంగా ఉన్నవాళ్ళని నేను చూస్తాను. ఆ దూరంగా ఉండి స్వామి చల్లంచు ప్రసరించబడే మనుషుల్లో నేను ఒకదాన్ని. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. స్వామివారిది 85th బర్త్డే ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఒకరోజు ఉదయం కార్యక్రమంలో 85 మంది జంటలకి వివాహాలు జరిపించారు సాయికులంత హాల్లో. మామూలుగా బట్టలు, మంగళసూత్రం ఇవన్నీ ఇచ్చారు. దాంతోపాటు ప్రతి జంటకి ఒక సూట్ కేసు ఇచ్చారు. మేము కార్యక్రమానికి కూర్చొని చూస్తున్నాం, హాల్లో కూర్చొని చూస్తుండగా సూట్ కేసు అందరికి ఇస్తుంటే ఒక చిన్న క్యూరియాసిటీ నా మనసులో బయలుదేరింది. ఆ సూట్ కేసులో ఏం పెట్టించుంటారు? ఇంటి సామానా, వంట సామానా? సహజంగా మనసులో ప్రశ్న వచ్చింది.
కానీ అక్కడ ఎవరిని అడగటానికి వీల్లేదు. సరే అయిపోయింది కార్యక్రమం. మళ్ళీ సాయంత్రం కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళాను నేను. ఆ భోజనానికి వెళ్ళి అన్నం తిని బయటకు వచ్చాను. నాకు 3 ఆడవాళ్ళు కనపడ్డారు నిలబడి బయట. వాళ్ళ దగ్గర అదే సూట్ కేసు ఉంది. సో పొద్దున్నలో మొదలైన క్యూరియాసిటీని ఆపుకోలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఈ సూట్ కేసులో ఏముందండి అన్న. ముందు వాళ్ళు బిత్తరపోయారు. ఎందుకంటే ఎవరినో వచ్చి మన సూట్ కేసు గురించి ఎంక్వైరీ చేస్తే మనం కొంచెం కంగారు పడతాం. వాళ్ళు బిత్తరపోయారు. వాళ్ళు 3 ఆడవాళ్ళు, 2 కన్నడం వాళ్ళు, ఒక ఆవిడకి మాత్రం తెలుగు వచ్చు. ఆవిడ అయోమయంగా నా చూసేటికి నేను కొంచెం ఆవిడకి వివరించాను. పొద్దున ఇచ్చారు కదండి సూట్ కేసు హాల్లో, దాంట్లో ఏం పెట్టి ఇచ్చారు అన్న. అనగానే ఆవిడ అంది, మేము పొద్దున వచ్చిన వాళ్ళం కాదమ్మా, మేము ఇప్పుడే వచ్చాము, ఈ సూట్ కేసు మాది అంది. సరే నేను వెనక్కి తిరిగాను. వెళ్తూ కూడా నాకు పూర్తిగా అనవసరమైన ఒక ప్రశ్న ఆవిడ వేశాను. సూట్ కేసు తీసుకుని మీరు భోజనానికి ఎందుకు వచ్చారండి అన్న. అసలు నాకు అవసరం లేదు ఆ ప్రశ్న. ఆవిడంది, మేము వచ్చేటోడికి లేట్ అయిందండి, అకామిడేషన్ కౌంటర్ క్లోజ్ చేసేసారు, రాత్రిపూట ఎక్కడ ఉండాలో మాకు తెలియటం లేదు, ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో ఎక్కడో పడుకోవాలండి అంది. ఆమెను గబుక్కు నేను వెంటనే అన్నాను, మా ఇల్లు సమాధి రోడ్లో ఉందండి, మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి రాత్రి పడుకోవచ్చు అన్న. సరే అన్నారు. వాళ్ళు 3 నాతో బయలుదేరి వచ్చారు. ఏదో మాట్లాడుకుంటూ వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ తెలుగు వచ్చిన ఆవిడ అన్నది నాతో, స్వామి మిమ్మల్ని మా కోసం పంపించారండి అంది. నాకు ఆ మాట చాలా మనసు లోపలికి వెళ్ళిపోయింది. నేను ఒక నిమిషం ఆలోచించాను. ఎన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు స్వామి ఈ పుట్టినరోజు కార్యక్రమానికి. పెద్ద పెద్ద అతిథులు వచ్చారు, చాలా పేరుగాంచిన వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంత దాంట్లో కూడా ఎంతోమంది స్వామిని కలవటానికి వస్తారు ఈ కార్యక్రమాల సందర్భంగా. అంతమందిలో కూడా, అన్ని లక్షల మందిలో కూడా స్వామి ఆ 3 గమనించారు. ఆ 3 రాత్రిపూట ఎక్కడ ఉంటారో ఆయన ఆలోచించాడు. వాళ్ళ దగ్గర అదే సూట్ కేసు ఉండటం ఏమిటి, అదే రంగు సూట్ కేసు ఉండటం ఏమిటి, నేను అనవసరంగా పోయి ఆ సూట్ కేసులు ఏముందని అడగటం ఏమిటి. అఫ్కోర్స్ నేను వాళ్ళని తీసుకొచ్చానన్నది ప్రశ్నే కాదు. అక్కడ స్వామి నన్ను అక్కడికి పంపించారు అని వాళ్ళు భావించారు. అది నేను కాదు, వాళ్ళు భావించారు. అప్పుడు నాకు అనిపించింది, నిజంగా దూరంగా ఉన్న వాళ్ళని ఆయన చూస్తాడు సుమా. దగ్గరే కాదు, కులహంతాల్లో కాదు, యజుర్ మందిరంలోనే కాదు, ఆయన రూమ్లోకి వచ్చేవాళ్లే కాదు, ఎక్కడో ఉన్నవాళ్ళని కూడా ఆయన గమనిస్తాడు. ఎవరి సమస్యని ఆయన పరిష్కరిస్తాడు. ఎవరికైనా ఏ విధమైన టెన్షన్ వచ్చినా, ఏ విధమైన సమస్య వచ్చినా వాళ్ళు ఎంబడి దాన్ని పరిష్కరించలేకపోతే ఆయన తప్పకుండా నేను ఉన్నానంటాడు. అది అందరికీ వచ్చే అనుభవమే. ప్రతి భక్తుడిని కలిగించండి, మీకు ఎన్నో గాథలు చెప్తారు. ప్రతి భక్తుడి అనుభవాల్లో చాలా ఉంటాయి అనుభవాలు. ఆ వెలుగులో రాకపోవచ్చు అంతే. నా దృష్టిలో స్వామి చెప్పింది ఆచరించిన వాడే భక్తుడు, స్వామిని అనుసరించిన వాడే భక్తుడు. స్వామిని ఆనందపరిచేది కేవలం ఆయన చెప్పిన మాట విన్నవాడే. అది కూడా మనసా వాచా కర్మణ, నటించడం కాదు, స్వార్థం కాదు. మనసులోనూ అనుకోవాలి, మాటలోని చెప్పాలి, కృతిలోని చేసి చూపించాలి. నటన చేయకూడదు, పబ్లిసిటీ ఆశించకూడదు. మనం చేసిన మంచి పని నలుగురికి చెప్పుకోకూడదు. మన ఇతరులు మంచిని ఆశించాలి. మనం 10 మందిని క్షమిస్తే స్వామి నన్ను తప్పకుండా క్షమిస్తాడని నా జీవితం నాకు చెప్తాను. తప్పులు ప్రతి మనిషి చేస్తాడు. మనం క్షమించండి, ఆయన మన ఇక్కడ పిలవడు. నా సంకల్పం లేనిది ఎవరు ఇక్కడ రాలేరు అంటారు. ఆయన సంకల్పం ఎప్పుడు కలుగుతుంది? ఆయన సంకల్పం కలిగేలాగా మనం ప్రవర్తిస్తే ఆయనకు ఆ సంకల్పం కలుగుతుంది. అప్పుడు ఆయన పుట్టవర్తి మనం రాణిస్తాడు, ఆయన ఆనందిస్తాడు. మనం చేసిన మంచి పని ఆయనకి తెలుస్తుంది. ప్రపంచానికి తెలిసినా తెలియపోయినా ఆయన తప్పకుండా తెలుస్తుంది. ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందించడమే మన జీవిత సార్థకత. స్వామిని హ్యాపీ చేయాలి అంటే స్వామి చెప్పినవి చేయాలి. స్వామి చెప్పినవి ఏమైనా ఇప్పుడు ఒక పని మనం చేసినప్పుడు ఈ పని స్వామికి నచ్చుతుందా, నేను చేస్తే స్వామి హ్యాపీ ఫీల్ అవుతారా? స్వామి హ్యాపీ ఫీల్ అవుతారు అని మనకు అనిపిస్తే మనం అది చేసినప్పుడు మనకి అనిపిస్తుంది, ఆహా నేను ఇది చేసాను, స్వామికి నచ్చుతుంది, స్వామి విల్ బీ హ్యాపీ విత్ మీ. అలాగే భజన్స్కి వెళ్ళినప్పుడు స్వామి ప్రతి డివోటీ గురించి వెతుక్కుంటారు. వీళ్ళు ఇవాళ వచ్చారా, ఎందుకు రాలేదు, వస్తే వచ్చారు, సరే స్వామి సంతోషిస్తారు. సో ఎప్పుడైనా భజన్కి వెళ్ళాలి అనిపించలేదు, లేకపోతే మనకే ఎందుకులే ఇవాళ ఉండిపోదాం అనుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు అనిపిస్తుంది స్వామి, ఆహా ఇవాళ స్వామి చూశారు నన్ను, స్వామికి తెలుసు నేను వచ్చాను అని, స్వామి హ్యాపీ ఫీల్ అవుతారు అని. లాస్ట్ ఇయర్ శివరాత్రి అప్పుడు నా బోర్డ్ ఎగ్జామ్స్ అయ్యేవి. సో శివరాత్రి ఇవాళ అంటే రేపు నాకు జువాలజీ బోర్డ్ ఎగ్జామ్ ఉండేది. సో ఆ ముందరంతా ఎగ్జామ్కి చదవకుండా మొత్తం ప్రాక్టీసెస్ అని శివరాత్రి అని అయిపోయింది. ఎగ్జామ్కి గంట ముందర నేను లాస్ట్ మినిట్ ఒకసారి పుస్తకం ఓపెన్ చేసి ఇంకా సరే స్వామి దగ్గరికి వచ్చాను కదా, స్వామికి చేసేసాను శివరాత్రికి, స్వామే చూసుకుంటారు అని ఎగ్జామ్ రాసాను. నాకు అన్నీ తెలిసినవే వచ్చాయి, పర్లేదు బాగానే రాశాను అనుకున్నాను. రిజల్ట్ వచ్చింది. మిగతా సబ్జెక్ట్స్ అన్ని స్కోర్ బాగానే వచ్చింది. జువాలజీ ఒక్కటి మాత్రం మిగతా వాటన్నిటికంటే అవుట్ వచ్చింది. సో అప్పుడు నాకు అనిపించింది నేను స్వామి కోసం వచ్చాను భజన్కి అని, స్వామి హ్యాపీ ఫీల్ అయి నాకు హెల్ప్ చేశారు అని. స్వామిని ఆనందపరచడం ఎలా అని నన్ను అడిగితే, మన డ్యూటీ ధర్మంగా 100% ఎఫర్ట్స్గా చేస్తే
I think that is what would make Swami happy. With all our best efforts and doing it the correct way, dharmanga, I think that is what Swami is asking us for. ఒక చిన్న ఉదాహరణ అండి, హైదరాబాద్ పర్తియాత్ర జరిగింది, ఆఫ్ విచ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది వేదం టీమ్. సో మాకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సెషన్స్ జరిగేవి, అవి అటెండ్ అయ్యేవాడిని. బట్ సొంతంగా నేను కూర్చొని నా కరెక్షన్స్ నేను ఒకసారి చేసుకొని సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కువ టైం దొరికేది కాదు, డ్యూ టు ఫ్యూ మెడికల్ డ్యూటీస్ అండ్ మెడికల్ ఫీల్డ్ లో జాబ్ వల్ల. 3 days కి ముందు లీవ్ తీసుకున్నాను. అండ్ ఐ థాట్, అంటే పర్తిలో చదివే అర్హత పొందాలంటే అట్లీస్ట్ ఆ కృషి, ఆ స్వయం కృషి, ఆ ఎర్నింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఆ ఎర్నింగ్, ఆ కష్టం అనేది, అంటే అట్లీస్ట్ ఆ మినిమం బేసిక్ ప్రాక్టీస్ కూడా లేకపోతే అక్కడ ఐ డోంట్ థింక్ స్వామి వుడ్ బి హ్యాపీ విత్ మీ అని ఐ థాట్ టు మై సెల్ఫ్. సో ఇలా అనేసి నేను ఆ ఫస్ట్ డే ఆఫ్ మై లీవ్ ఒక ఫ్యూ రౌండ్స్ ఆఫ్ రుద్రం అండ్ కొన్నిసార్లు పురుష సూక్తం, ఒక 11 times ఆఫ్ సర్వదేవత గాయత్రి, అథర్వణ శీర్షం, ఇలా ఒక 4-5 hours ఆఫ్ ప్రాక్టీస్ సెషన్స్ చేసుకున్నాను. నేను అనుకున్నాను గొంతు సపోర్ట్ చేస్తుందిలే, పర్వాలేదు అనుకున్నాను. బట్ నో, గొంతు సెట్ నో. నెక్స్ట్ డేనే బొంగురు గొంతు వచ్చేసింది, కంప్లీట్ గా కోల్డ్, దగ్గు విత్ సివియర్ సోర్ థ్రోట్ అంతా. ఇది వచ్చేసేసరికి మందులు వాడుతున్నాను, స్టార్ట్ చేశాను, కఫ్ సిరప్ కూడా స్టార్ట్ చేశాను. బట్ అది సరే 2-3 days లో ఎలాగైనా పోతుందిలే, నార్మల్ కోల్డ్ అండ్ ఇదే కదా అని అనుకున్నాను. సో అలా 2-3 days ఎక్కువ ఛాన్స్ చేయకుండా రెస్ట్ ఇచ్చి, ట్రైన్ డేట్ నాడు కూడా కొద్దిగా తగ్గింది, కోల్డ్ సర్ది అంతా తగ్గిపోయింది. ఓన్లీ కఫ్ ఒక్కటే ఉండింది, కఫ్ సివియర్ గా ఉండింది, కొద్దిగా తెమటతో ఇట్లా వస్తుండగా ఆ చాంటింగ్ లో ఇబ్బంది ఉండేది. అండ్ గ్రూప్ తో చాంట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ ఐ కుడ్ డిస్టర్బ్ ద గ్రూప్. ఇట్లా అనుకునేసరికి సరే ఓకే లెట్స్ క్యారీ ఆన్ అని ట్రైన్ ఎక్కాము, పర్తిలో దిగాము. ఆ ప్రాక్టీస్ సెషన్స్ కూడా పర్తిలో స్టార్ట్ అయ్యాయి. స్టిల్ ఆ దగ్గు ఇంకా ఉంటూనే ఉంది. అట్ దట్ పాయింట్ అట్లా నేనేమనుకున్నాను, స్వామి తెచ్చింది మీరు, చాంట్ చేపిస్తుంది మీరు, అండ్ ఏదైనా కానీ ఇట్ ఈస్ మీరే అంతా, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. సో దెర్ ఇస్ నథింగ్ ఆఫ్ మై పార్ట్ ఇన్ దిస్, అంతా చేసేదంతా మీరే. సో ద రిజల్ట్, ద ఫ్రూట్ ఆఫ్ ద రిజల్ట్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ యూ. ప్రాక్టీస్ సెషన్స్ చేస్తున్నాను, దగ్గుతూ చాంట్ చేస్తూ ఇట్లా అయ్యేవి. అంటే అంత సివియర్ గా ముందు ఎప్పుడు లేకుండింది. సడన్ గా ఇట్లా వచ్చేసరికి ఇట్ వెంట్ ఆన్. బట్ సడన్లీ ద ఎగ్జాక్ట్ గా యాత్ర స్టార్ట్ అయ్యే ముందు నైట్ అరౌండ్ 11:30-12 కి సడన్ గా కఫ్ తో లేచాను. ఒక 10 minutes కంటిన్యూస్ గా నాన్ స్టాప్ కఫింగ్. అండ్ ఎంత సివియర్ అంటే ఆల్మోస్ట్ ఇట్లా కంప్లీట్ గా తల తిరగడము, కొద్దిగా మేబీ బ్లడ్ వచ్చే అంత సివియర్ గా ఇట్ వాస్ దేర్. అండ్ కంటిన్యూస్ గా నాన్ స్టాప్ ఉండింది. ఆ రోజే మా మదర్ మార్నింగ్ విభూది వాటర్ తాగు, మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది అనింది. సో ఇమీడియట్ గా 1 liter ఆఫ్ వాటర్ వాజ్ రైట్ దేర్. అండ్ విభూతి మొత్తం వేసేసి ఐ డ్రాంక్ ద ఎంటైర్ 1 liter. అలాంగ్ విత్ దట్ లిటిల్ మెడికేషన్, కఫ్ సిరప్ తీసుకున్నాను. బట్ ఈ రోజు ఎంత తీసుకుంటున్నానో ml అంతే తీసుకున్నాను. కానీ విభూతి వాటర్ మొత్తం తాగేసి ఆ మూమెంట్ లో నా మైండ్ లో థాట్స్ ఏంటంటే ఇమీడియట్ గా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి హైదరాబాద్ కి, లేకపోతే మొత్తం గ్రూప్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఇలా తగ్గుతూ ఉంటే. అండ్ మేబీ జనరల్ హాస్పిటల్ కూడా వెళ్లాల్సి వస్తుంది, చాలా సివియర్ గా ఉంది. అండ్ బ్రదర్స్ కి ఇన్ఫార్మ్ చేసేయాలి, ఐ వోంట్ బి చాంటింగ్, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇవన్నీ థాట్స్ ఇట్ వాజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అట్లా 10 minutes స్టిల్ ఇంకా తగ్గుతూ ఉండేది. అండ్ సడన్లీ నిద్ర పట్టేసింది. మార్నింగ్ లేచి చూస్తే దెర్ వాజ్ నాట్ అ సింగిల్ ఎపిసోడ్. అంటే ఇట్ వాజ్ యాజ్ క్లియర్ యాజ్ 1 week బిఫోర్ ఐ డిడ్ నథింగ్. అండ్ దట్ డే మార్నింగ్ సెషన్ వీ చాంటెడ్ విత్ ద గ్రూప్, చాలా కంఫర్టబుల్ గా ఉండింది. అండ్ ఐ కుడ్ గివ్ బెటర్ ఎఫర్ట్స్ వైల్ చాంటింగ్. సో ఇట్ వాజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అసలు ఉందా లేదన్నట్టే ఉండింది. వేదం సెషన్ ద నెక్స్ట్ డే ఉండింది. అండ్ వెన్ ఐ వోక్ అప్ ద నెక్స్ట్ డే, my throat was much better than it was months or years ago. Ante it was as fresh as possible. It was as fresh as it could be. And
ఆ మార్నింగ్ సెషన్ లో ఐ కుడ్ గివ్ మై 100% ఇంటోనేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ ఫెల్ట్ ఇట్ బ్రిలియంట్. అంటే అంత క్లియర్ గా ఈ ఫ్యూ డేస్ లో ఛాన్స్ అయింది. అండ్ అంటే వన్ మోర్ థింగ్ వాజ్ 3-4 days లో తగ్గంది 1 night లో ఎలా తగ్గిపోయిందని ఐ వాజ్ స్టిల్ ఇన్ షాక్ అనమాట. అండ్ fortunately by Swami's grace I could chant in the front row in the mic also that day. So it was a very great experience for me. And at the end of this ante okate anpichindi, there was only one message of Swami which I felt he was trying to convey to me, and I was trying to understand that do your duty Bangaru, I will take care of the rest. Just give your efforts and leave the result to me. This is what I have felt. And after the Pathiyatra also chala days varaku it was just resounding in my mind about this. Just do your duties and leave the rest to God. He will take care. This is what I felt after. There were also other experiences as well, and it was all coming down to the same message. Nee duty nee cheyi Bangaru, nenu neeto untanu, nenu anta chusukuntanu. This was, and I feel this is what we also should reciprocate. Ante mana duty manam chesi Swamiki anta వదిలేస్తే that would also make him happy. So doing our duty in the right way and giving our best efforts would what makes Swami happy ani na feeling. Jai Sai. Tvameva mata cha pita tvameva त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम साई देवा. సాయిరామ్. ఇది నాకు చిన్నప్పుడు బాల్ వికాస్లో నేర్పించిన శ్లోకం. స్వామిని హ్యాపీగా ఉంచాలంటే ఫస్ట్ మనం మన తల్లిదండ్రులని హ్యాపీగా ఉంచాలి. అలా నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ప్రతిరోజు నగర సంకీర్తనకి వెళ్ళేదాన్ని. తర్వాత రెడీ అయ్యి మా స్కూల్ కొంచెం చాలా దూరం ఉండేదన్నమాట. నడుచుకొని వెళ్ళి, అదే టైంలో అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు. ఆ టైంలోనే నాన్న కూడా రెగ్యులర్గా నాన్న ఉన్నప్పుడు రోజు ఆటోలో తీసుకొని వెళ్ళేవారు, లేనప్పుడు నేను నడుచుకొని వెళ్ళేదాన్ని. ప్రతిరోజు టైంకి నేను వెళ్ళేదాన్ని. టైం టు టైం ఏమేం చదువుకోవాలో అన్నీ చేసేదాన్ని. ఈవినింగ్ రాగానే వెంటనే రెడీ అయ్యి భజన్కి మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ నేను చదువుకొని, అలా స్వామి చెప్పిన మార్గంలో నడిస్తే మనం ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. నేను రెగ్యులర్గా చదవడమే కాకుండా భజన్స్కి వెళ్ళడం. అందరూ ఏమనుకుంటారు, అయ్యో ఎప్పుడు భజన్స్ ఇవి అనుకొని ఉంటే మార్క్స్ పోతాయి, వీళ్ళు ఎప్పుడు భజన్స్ అంటారేంటి, బాల్ వికాస్ అంటారేంటి అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. కానీ అది కాదు. మనం బాల్ వికాస్లో ఉంటే, స్వామి చెప్పినవి పాటిస్తే చదువు ఆటోమేటిక్గా అదే వస్తుంది. నా లైఫ్లో జరిగింది కూడా అదే. వాళ్ళు చెప్పింది ఫస్ట్ పాయింట్, పేరెంట్స్ని గౌరవించండి అని నా చిన్నప్పటి నుండి చెప్పేవారు. అదే నేను పాటించేదాన్ని. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే తల్లిదండ్రి కాళ్ళకి దండం పెట్టేదాన్ని. తర్వాత రెగ్యులర్గా భజన్స్కి వెళ్ళడం, బాల్ వికాస్కి వెళ్ళడం, ట్యూషన్స్కి వెళ్ళడం. నేను చదువుకుంటూ మా ఏరియాలో ట్యూషన్స్ కూడా కండక్ట్ చేసేవారు. అక్కడ నాకంటే చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్తూ నేను చదువుకునేదాన్ని. దానికి అలా చేస్తే, స్వామి చెప్పింది మనం పాటిస్తే ఏదైనా సాధించవచ్చు అనడానికి నా 10th క్లాస్ మార్క్సే దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడమే కాదు, స్కూల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ రోజు అయితే అందరూ అసలు షాక్ అనమాట. తినేంటి, తినికి రావడం ఏంటి, భజన్స్ మానేది కాదు, బాల్ వికాస్ అనుకొని ఉండేది, తినికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంటని అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ స్వామి తలుచుకుంటే ఏదైనా చేస్తారు అనడానికి, నా చేయి పట్టుకొని నడిపిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం. ఆ రోజు ఇప్పటికీ నేను మర్చిపోలేను. నా తండ్రి కళ్ళల్లో ఆనందం ఈ క్షణం వరకు నాకు గుర్తుంది. నా తండ్రి ఆనందపడ్డారంటే స్వామి హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో స్వామిని హ్యాపీగా ఉంచాలంటే ముందు మన పేరెంట్స్ని మనం హ్యాపీగా ఉంచితే ఆటోమేటిక్గా స్వామి హ్యాపీగా ఉంటారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నా ఉద్దేశంలో స్వామిని
హ్యాపీ చేయాలి అంటే స్వామి మాకు చాలాసార్లు చెప్పేవారు, మీరు రోజులో ఏం చేసినా రోజులో ఒక్కసారైనా స్వామిని తలుచుకోండి, అది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేవారు. అలాగే ఏ పని చేస్తున్నా మనం స్వామి కార్యమే చేస్తున్నామని అనుకోండి, ఆఫీస్ వర్క్ అయినా ఏ వర్క్ అయినా అని చెప్పేవారు స్వామి. అలాగే స్వామిని ఎర్నింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్వామి ఎర్నింగ్ విషయంలో నేను 2 విషయాలు షేర్ చేయదలుచుకున్నాను. సో ఒకటి, నేను 3rd UGలో యాక్చువల్గా నేను స్వామి వేదం గ్రూప్లో ఉండేవాడిని. సో స్వామి దసరా సందర్భంగా పిల్లలందరికీ ధోతి ఇంకా అంగవస్త్రము ఇచ్చారు ఆ సంవత్సరం. ఇస్తున్న సమయంలో అందరం లైన్లో నుంచునే ఉన్నాము. సో ఆ సమయంలో నేను స్వామికి ప్రే చేసుకున్నాను, స్వామి నేను మీరు ఎలాగైనా నన్ను చూసి ఒక్కసారి నాతో ఒక్కసారి నవ్వండి స్వామి, అట్లీస్ట్ ఇచ్చేటప్పుడు స్వామి అట్లీస్ట్ అని చాలా ప్రే చేసుకున్నాను స్వామికి. సో స్వామి దగ్గరికి అలా అవకాశం వెళ్ళడానికి లైన్ ముందుకు వెళ్ళింది. సో స్వామి చేతిలో ఇచ్చారు. స్వామి నాకు కరెక్ట్గా ఇచ్చే టైంకి స్వామి అలా అటు తిరిగి నాకు ఆ ధోతి అంగవస్త్రం ఇచ్చారు. అయ్యో స్వామి చూడలేదే అని చెప్పి నేను చాలా బాధతో పక్కకి వెళ్ళి కూర్చున్నాను. లక్కీగా ముందు ప్లేస్ ఉంటే అక్కడే కూర్చుండిపోయాను. కూర్చుని అందరం వేదం చాంట్ చేస్తున్నాము. అండ్ స్వామి అందరికీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, స్వామి కూడా కూర్చున్నారు. వేదం చాంట్ చేస్తున్నాము. ఇది గ్రామసేవ టైంలో యాక్చువల్గా ఇది. సో ఆ టైంలో స్వామి అన్నీ చూస్తూ కూర్చున్నారు. సడన్గా స్వామి నన్ను చూసి నీకు ఇచ్చానా అని నన్ను స్పెసిఫిక్గా అడిగారు స్వామి. అప్పుడు నాకు అర్థమైంది, స్వామికి తెలుసు నేను చాంట్ చేస్తున్నానని తెలుసు, స్వామికి వేదం చాంట్ చేస్తాను అని తెలుసు. ఐ థింక్ స్వామి నన్ను డెఫినెట్గా ఆ ఇండికేషన్ ఇచ్చారు. చాలా ఆనందం కలిగింది నాకు ఆ రోజు. ఇంకొక సంఘటన, నా ఆఖరి సంవత్సరంలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు అలాగే స్వామి చాలాసార్లు స్వామి బయట కూర్చుని ఉండేవారు. కుర్చీలో మేము చాలాసేపు వేదం చాంట్ చేసేవాళ్ళము. ఈ సమయంలో ఒకరోజు నేను ఫస్ట్ లైన్లో కూర్చుని ఉన్నాను, స్వామి అక్కడ కూర్చుని ఉన్నారు. స్వామి ఎలాగైనా స్వామి నాతో మాట్లాడాలి, స్వామి ఏదో ఒకటి చెప్పాలి, ఇంక వెళ్ళిపోతున్నాను ఆఖరి సంవత్సరం, స్వామి అట్లీస్ట్ ఏదో ఒకటి మాట్లాడండి స్వామి అని చెప్పి చాలా ప్రే చేసుకున్నాను స్వామికి. ఈ విధంగా శ్రీ సూక్తం చాంట్ చేస్తున్నాం. అప్పుడు శ్రీ సూక్తంలో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి స్వామి చాలా ఎర్నింగ్, చాలా స్వామికి మాట్లాడి ఏదో చెప్పండి స్వామి, ఏదో ఇండికేషన్ ఇవ్వండి స్వామి అని చెప్పి అలా ప్రే చేసుకున్నాను. స్వామి సడన్గా నన్ను ఇలా పిలిచారు, దగ్గరికి పిలిచి ఇది శ్రీ సూక్తమా అని అడిగారు స్వామి. అవును స్వామి అన్నాను. సో అప్పుడు స్వామి కూర్చోపోయి అన్నారు. సో అది చాలా చిన్న ఇన్సిడెంట్ నాకు. అంటే స్వామి మనం ప్రే చేసుకుంటే డెఫినెట్గా వింటున్నారు అని అదొక మెసేజ్ నాకు. ఎక్కడ ప్రే చేసుకున్నా స్వామి వింటారు తప్పకుండా అని. ఈ వేదానికి సంబంధించి ఇంకొక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నేను స్వామి విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి అయిపోయిన తర్వాత నేను యుఎస్కి ఎంఎస్ చేయడానికి వెళ్ళాను. అక్కడ 2 సంవత్సరాల పాటు ఎంఎస్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని సమితులకి వెళ్ళే భజనలో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కానీ వేదం చాంట్ చేయాలి, వేదం ఎవరికైనా నేర్పించాలి, ఇంకా అందరితో కలిసి చాంట్ చేయాలి అనే ఒక ఆశ ఉండేది నాకు. ఆ కోరికని స్వామి చాలా ప్రే చేసుకునేవాడిని, స్వామి ఎక్కడైనా అవకాశం కలిగించండి అని. సో నా ఎంఎస్ పూర్తి అయిపోగానే నాకు ఫస్ట్ జాబ్ పోర్ట్లాండ్ ఆరిగన్ అనే ప్రదేశంలో వచ్చింది. సో అక్కడ బీవర్టన్ సాయి సెంటర్ అని ఒకటి ఉండేది. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చాలా కుతూహలంగా ఉండేవారు, వేదం చదవాలి, వేదం చాంట్ చేయాలని. ఇది 2010-2011 సమయంలో. అప్పుడు మేమందరము ప్రతి శుక్రవారం ఒక గ్రూప్గా గ్యాదర్ అయ్యి యాక్చువల్గా రుద్రం, నమ్మకము, చమకము చాంట్ చేసేవాళ్ళము. అలాగే వేరే స్తోత్రాలన్నీ చదివి చాలా వేదం చాంటింగ్ చేసేవాళ్ళము. స్వామి నాకు ఆ చిన్న కోరిక, ఏదో చిన్న కోరిక నాది, స్వామి ఆ విధంగా ఒక అవకాశం ఇచ్చి నాకు తీర్చారు. స్వామి మనతో హ్యాపీగా ఉన్నారు అని చెప్పడానికి ఇలా అవకాశాలు ఇస్తారు నేను అనుకుంటున్నాను. స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు ఆల్వేస్ బీ హ్యాపీ అని. మనకి ఎన్నోసార్లు చెప్పారు స్వామి, క్యాస్ట్రాయిల్ మొహం ఉండకూడదు, ఆనందం ఆనందం అంటూ. స్వామి ఎప్పుడు మన ఆనందం గురించే ఆలోచించారు. మరి మనం స్వామిని ఆనంద పెట్టడం ఎలా? స్వామిని ఆనందింపజేయాలి అంటే మన సాధన ఎలా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి? ఇలా ఆలోచిస్తున్న కొద్దీ నాకు అనిపించింది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్వామిని ఆనందింపజేస్తూ ఉంటారు. కొంతమంది భజనలు చేస్తూ, కొంతమంది వేదం ద్వారా, కొంతమంది సేవలు చేస్తూ స్వామిని ఆనందింపజేస్తూ ఉంటారు. ఇలా నా జీవితంలో నేను స్వామిని ఆనందింపచేశాను
అని నేను గట్టిగా నమ్ముతున్న ఒక ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. స్వామి మనతో ఎన్నోసార్లు అన్నారు కదా, ఎప్పుడైతే మీరు మీ తల్లిదండ్రులను సంతోష పెడతారో అప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని. దీనికి సంబంధించిన సంఘటన నా జీవితంలో ఏంటి అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. స్వామి కాలేజ్లో చదవాలి, స్వామి స్టూడెంట్ అవ్వాలి, స్వామి స్థాపించిన విద్యాసంస్థలో చేరాలి అనే తపన చాలా ఉండేది. సో దానికోసం నేను చాలాసార్లు అప్లై చేశాను కూడా. స్వామి కాలేజ్లో చదవడానికి నా ఇంటర్మీడియట్లో అప్లై చేశాను, ఎంఎస్సి బయోసైన్సెస్కి అండ్ ఎంబీఏకి కూడా అప్లై చేశాను. ఇలా ఎన్నిసార్లు అప్లై చేసినా సరే ఎందుకో నాకు అక్కడ చదివే అవకాశం రాలేదు. కానీ స్వామి విద్యా సంస్థలో చేరాలి అన్న సంకల్పం ద్వారా స్వామి స్థాపించిన విద్యా సంస్థ హైదరాబాద్లోని శ్రీ సత్యసాయి విద్యావిహార్ హై స్కూల్లో ఒక టీచర్గా చేరడానికి స్వామి నాకు ఒక బంగారు అవకాశాన్ని అందించారు. అది ఎలా అంటే, మా ఊరి నుండి హైదరాబాద్లో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూల్కి కొంతమంది బాల వికాస్ పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి తీసుకొని వచ్చాను. 5 రోజులు క్యాంపు చాలా బాగా జరిగింది. అండ్ క్యాంప్ అయ్యాక పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో స్కూల్ ముందు కూర్చొని స్కూల్ని చూస్తూ ఒకసారి ఆలోచించాను నేను, ఎంత చక్కగా ఉంది స్కూల్, స్వామి స్థాపించిన స్కూల్, అసలు ఇందులో చేరాలి అంటే మనకేమైనా అవకాశం ఉంటుందా, అసలు చేరగలమా అని ఇలా ఆలోచిస్తూ ఆ థాట్ని స్కూల్లో వదిలేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాక 2 రోజులకే స్కూల్కి ఇంటర్వ్యూకి వచ్చి అటెండ్ అయ్యి అండ్ సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. స్కూల్లో టీచర్గా పనిచేస్తూ మళ్ళీ స్వామి కాలేజ్లో చదవాలి అన్న తపన మాత్రం వదలలేదు. ఆ తపనతోనే మళ్ళీ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అనంతపూర్ క్యాంపస్లో బీఎడ్లో చేరడానికి నేను మళ్ళీ అప్లై చేశాను. సో ఈసారి చాలా కృషి చేశాను, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యాను అండ్ ఫైనల్ లిస్ట్లో నా పేరు కూడా వచ్చింది. మెయిల్ వచ్చింది, మెయిల్లో జాయినింగ్ డీటెయిల్స్, డేట్స్ అవన్నీ చూసి చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అది నా ఆశ అండ్ నా గోల్ కాబట్టి అది నెరవేరబోతుంది అన్న ఆనందంతో నేను చాలా సంతోషపడ్డాను. కానీ స్వామి హ్యాడ్ అదర్ ప్లాన్స్ ఫర్ మీ అని ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల దగ్గరే పెరిగాను, వాళ్ళ దగ్గరే ఉన్నాను. వాళ్ళు స్వామికి ఏమని ప్రే చేసుకున్నారు అంటే, 2 సంవత్సరాల అమ్మాయి హాస్టల్లో ఉండకుండా మా దగ్గరే ఉండాలి స్వామి, ఈ విధంగా ప్రార్థన చేసుకున్నారు. సో అప్పుడు నేనేమనుకున్నాను అంటే, స్వామి చెప్పింది గుర్తొచ్చింది అప్పుడు నాకు, ఎప్పుడైతే తల్లిదండ్రులను సంతోషపరుస్తారో అప్పుడు నేను ఆనందంగా ఉంటాను అని స్వామి చెప్పినట్టుగా స్వామి కాలేజ్లో చదవాలి అన్న నా కోరికను స్వామి పాదాల చెంత సమర్పించాను. ఈ విధంగా ఈ సన్నివేశం స్వామికి ఆనందాన్ని కలిగించింది అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. స్వామి కాలేజ్ అయిన అనంతపూర్ క్యాంపస్లో విద్యార్థిగా కాకుండా స్వామి స్థాపించిన సత్యసాయి విద్యావిహార్లో టీచర్గా పనిచేస్తూ స్వామి మనందరికీ అందించిన ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా పిల్లలందరికీ చాలా చక్కగా బోధించగలుగుతున్నాను. సో ఈ సన్నివేశం ద్వారా పేరెంట్స్ హ్యాపీ అండ్ పేరెంట్స్ హ్యాపీ అయితే స్వామి కూడా హ్యాపీ. మనం స్వామికి సరెండర్ అయ్యి స్వామి చూపించిన బాటలో నడుస్తూ పేరెంట్స్ని ఆనందపరుస్తూ అందరినీ ఆనందింపజేస్తే స్వామి ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. ఇలా స్వామికి సరెండర్ అవుతూ మనం ముందుకు వెళ్దాము. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. స్వామిని హ్యాపీ చేయాలి అంటే నేను అనుకునేది మనసా వాచా కర్మ. స్వామి చెప్పింది త్రికరణ శుద్ధి. మన బిహేవియర్ ఎప్పుడు అలాగే ఉండాలి. అలా ఉంటే స్వామి హ్యాపీ అవుతారని నేను అనుకుంటా. ఇంకోటి నా అనుభవాలతో నేను అనుకుంటానంటే, ఎప్పుడు స్వామిని మన అనుకోవాలి. స్వామికి మనకి మధ్యలో ఎవరు ఉండకూడదు, మనము మన స్వామి. అప్పుడు స్వామి మనతో ఎప్పుడు హ్యాపీ ఉంటారని నేను అనుకుంటా. ఇలాంటివి కొన్ని అనుభవాలు నాకు జరిగినాయి, అవి నేను చెప్పదలుచుకుంటున్నాను. నేను అప్పుడు చెన్నైలో ఉండేదాన్ని. మా పాప 1.5 years. ఒకరోజు నేను బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ పుట్టపర్తి బస్ చూశాను. నాకు చాలా ఆనందం వేసింది, మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ పుట్టపర్తి వెళ్ళొచ్చని. అప్పటికి చెన్నైకి పుట్టపర్తికి ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు. సరే నెక్స్ట్ వీక్ నేను టికెట్ తీసుకున్నాను. మా పనమ్మాయిని కూడా నాతో పాటు తీసుకొచ్చాను పుట్టపర్తికి. రాత్రంతా చాలా ఇబ్బంది పడ్డా, పాప ఏడుస్తోంది, చాలా ఇబ్బంది పడి నేను పుట్టపర్తికి వచ్చాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మేము దర్శనానికి వెళ్ళాము. అప్పుడు టోకెన్ లైన్ పద్ధతి ఉండేది.
మేము మధ్యాహ్నం వచ్చి స్వామి దర్శనాని కోసం కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మాకు ఆ రోజు ఫస్ట్ టోకెన్ వచ్చింది. చాలా ఆనందం వేసింది స్వామి దర్శనం అవుతుందని. జస్ట్ లైన్లు లోపలికి వెళ్తున్నాయి, నేను నిలబడ్డాను. మా పాపకి మా పనమ్మాయి తలకాయ తగిలి మా పాప ఏడవటం స్టార్ట్ చేసింది. ఏడ్చేసరికి నన్ను సెక్యూరిటీ వాళ్ళు లోపల రానిలేదు. అంతట్లో స్వామి వచ్చేసారు దర్శనానికి. అందరు లోపలికి వెళ్ళిపోయారు, నేను మటుకు బయట నిలబడ్డాను. నాకు చాలా బాధేసింది. నేను ఏడుస్తూ రాముల వారి విగ్రహం దగ్గరికి వెళ్ళాను. అక్కడ నిలబడి స్వామి నాకు కనిపిస్తున్నారు. నేను చాలా బాధపడి, స్వామి నేను ఎంత కష్టపడి ఆర్డినరీ బస్సులో వచ్చాను, నీకు నా బాధ తెలియట్లేదు, నువ్వు ఎందుకంటే నువ్వు కారులో వస్తున్నావు కూర్చుంటున్నావు, నీకు నా బాధ తెలియట్లేదని స్వామి ముందు చాలా బాధపడ్డాను. చాలా బాధపడి నేను స్వామిని మనసులో, నువ్వు నా ఎదురుకుండా వచ్చినా కూడా నేను నిన్ను చూడను అంటూ నేను ఏడుస్తూ బయటకు వచ్చేసాను. గణేష్ దగ్గరికి వచ్చాను, అందరు జనాలు పరిగెత్తున్నారు. నేను రోడ్డు మీదకి వెళ్ళాను. అంతట్లో స్వామి కారు అటు నుంచి వచ్చింది. రోడ్డు మీద ఎవ్వరు జనం లేదు, అందరు జనం కుల్వంత్ హాల్లో ఉన్నారు. స్వామి వచ్చారు, కారులోంచి నా వంక చూసి నవ్వారు, నన్ను బ్లెస్ చేశారు. జస్ట్ జనరల్ హాస్పిటల్ వరకు వెళ్ళి స్వామి కార్ టర్న్ చేసుకొని మళ్ళీ కుల్వంత్ హాల్లో వెళ్ళిపోయారు. ఇలాంటిది ఇంకొక ఇన్సిడెంట్ నాకుంది. ఎప్పుడు స్వామి మన అనుకొని నేను స్వామిని హక్కుగా ఏమైనా అడిగేదాన్ని. నాకు 2 చిన్నపిల్లలు. ఎప్పుడు నేను చెన్నై నుంచి వచ్చినా నేను లోపల కుల్వంత్ హాల్లో కూర్చోలేకపోయేదాన్ని. పిల్లలు కూర్చొనేవాళ్ళు కాదు, ఏడ్చేవాళ్ళు. అంతా నేను ఒకసారి స్వామిని అడిగాను, స్వామి నేను ఎప్పుడు పుట్టపర్తి వచ్చినా మీరు బయటికి కారులో రండి స్వామి, నా పిల్లల్ని బ్లెస్ చేయండి అని. అలా నేను ఎప్పుడు వచ్చినా స్వామి ఏదో ఒక కారణంతో బయటకు వచ్చేవాళ్ళు, బ్లెస్ చేసేవాళ్ళు. ఒకసారి నేను అలాగే చెన్నై నుంచి వచ్చాను. ఆసారి స్వామి బయటికి రాలేదు. ఇంకా ఈవినింగ్ 7 o'clock నాకు ట్రైన్ ఉంది. 5:30 వరకు వెయిట్ చేశాను, స్వామి రాలేదు. సరే ఇంటికి వెళ్ళి నేను సూట్ కేసు అది సర్దుకొని ఆటోలో బయలుదేరాను. నేను మన ప్రైమరీ స్కూల్ విద్యాగిరి ఇది దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎదురుకుండా స్వామి కారు, నాకు తెలీదు స్వామి సూపర్ హాస్పిటల్ వెళ్ళారని. నేను మామూలుగా స్టేషన్కి వెళ్ళిపోతున్నా, స్వామి ఈసారి పిల్లలకి దర్శనం ఇవ్వలేదు అనుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎదురుకుండా స్వామి కారు వస్తుంది. ఆటోలోంచి నేను దిగి నిలబడ్డాను. నా 2 పిల్లలు స్వామి కారులోంచి మమ్మల్ని బ్లెస్ చేశారు. ఎప్పుడు స్వామిని ఏది అడిగినా ఆర్తితో స్వామి మనకు అది ఇస్తారు. మనలో స్వామిని తెలుసుకోవాలనే ఆర్తి మనలో ఉండాలి. స్వామి మనకి ఎప్పుడు అది ఇస్తారు. నా ఉద్దేశంలో ఏంటంటే, సంతోషంలోనే కాదు, ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు మనకి ఎదురైనా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, స్వామి పాదాలని విడవకుండా ఆ పాదాలను పట్టుకొని శరణ వేడుకొని మన ఆత్మ నివేదన చేసుకుంటే చాలు. స్వామి ఎంతో చాలా సంతోషపడుతూ మనల్ని ఇంట వెంట జంట కంట రక్షిస్తూనే ఉంటాడు. స్వామి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే మనం ఏం చేస్తే, ఎలా ఉంటే స్వామి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారో అనేదానికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సాయిరామ్. ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయ్యిందో, ద డే స్టార్ట్ అయిన రోజునాడే మై కంపెనీ గట్ క్లోజ్డ్. అయ్యో సరే ఏం చేద్దాము ఏంటి అన్న ఆలోచించుకునే సమయంలోపే జస్ట్ ఒక 1 monthలో మా పెద్ద మేనత్త గారు చనిపోయారు. సరే ఇంకా స్టేట్ నుంచి స్టేట్ వెళ్ళడానికి మనకు అప్పుడు పర్మిషన్స్ లేదు. అప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నా. సో చనిపోయింది వైజాగ్లో. సరే నేను ఎలాగ వెళ్ళడానికి అవ్వదు కదా, సరే అట్లీస్ట్ అమ్మ నాన్నలు వాళ్ళు విజయవాడలో ఉంటున్నారు, సరే వాళ్ళైనా పంపిద్దాం అని వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మ మీరు వెళ్ళండి, మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా, మనం చేయాలి పుట్టింటి తరపున అని అమ్మ నాన్నలు అక్కడికి వెళ్ళారు. సరే అది అయిపోయింది. జస్ట్ ఒక 5 days ఏమో తను పెద్ద చెల్లి అంటే చాలా ఇష్టం నాన్నగారికి. ఇది అయిపోయింది. దీంట్లో తను కొద్దిగా ట్యాబ్లెట్స్ మెడిసిన్ వాడడం కొంచెం మర్చిపోయాడు అనమాట. సో ఈ ఎఫెక్ట్తో ఏమైందంటే ఆయనకి కాలు చేయి పెరాలసిస్ అటాక్ అయ్యి ఆయనకి కాలు చేయి పడిపోయి, అప్పుడు మళ్ళీ వెంటనే నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ వెంటనే విజయవాడ వచ్చి నాన్నగారిని విజయవాడ హాస్పిటల్లో ఒక 1 week 10 days అట్లా ఉండి అదంతా కొంచెం ఇదైందేసరికి జస్ట్ అగైన్ ఒక 4 to 5 monthsలో నెక్స్ట్ మా నాయనమ్మ గారు చనిపోయినారు. సరే ఇప్పుడు నా అమ్మ నాన్నలు వెళ్ళే పొజిషన్లో లేరు కదా, మరి మేమే వెళ్ళి నాన్నమ్మ వాళ్ళదంతా చూసుకోవాలి కదా అని మేము వెళ్ళాం.
అంతా అయిపోయింది. నాన్నది చిన్న కార్యం మొత్తం అంతా చేసుకొని మేము బయలుదేరుతున్నాం అనేసరికి మా మిస్సెస్కి యాక్సిడెంట్. సో మా మిస్సెస్కి యాక్సిడెంట్ జస్ట్ ఇలాగ సాయంత్రం మేము ట్రైన్ ఎక్కుతున్నాం అనేసరికి జస్ట్ ఒక 2 hours బిఫోర్ ఈ యాక్సిడెంట్. సో 1.5 year షీ సఫర్డ్ అలాట్. చాలా బాధపడింది తను. అలా ఏదో స్వామిని అలా తలుచుకుంటూ స్వామి పాదాలు పట్టుకుంటూ ఎక్కడా విడవకుండా అలాగా మాకు చేతనైనంత దీనిగా కూడా మేము స్వామితో పాటే ఉన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలా కొంతకాలం అయ్యేసరికి సరే ఎక్కడైనా జాబు ఏమైనా ఏం చేస్తే మనకి ఇదవుతుంది అని అనేసరికి మేము ఏదో ఒక 4-5 కలిసి కొలీగ్స్ కలిసి ఒక పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేసాం. సో స్వామి ఇంకా మమ్మల్ని అష్టదిగ్బంధనం ఎలాగా ఉంటుంది అనేది కూడా అక్కడ కూడా చూపించాము. వెంటనే సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ వచ్చి అది కూడా అయ్యో స్వామి ఏంటి స్వామి ఏ దారి వెళ్ళినా సరే ఏం వెళ్ళినా సరే ఎక్కడ అన్ని దారులు కూడా మనకి క్లోజ్ అవుతున్నాయి. ఏం చేయాలి స్వామి, నేను ఇంకా ఏం చేస్తే ఈ వీటి నుంచి నేను బయటపడతాను అలా అనుకునే సమయం కొన్నాళ్ళు జస్ట్ ఎలా అయితే మా అమ్మ వాళ్ళ చెల్లి చనిపోయింది, అలాగే మేనమామ చనిపోయారు. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరిగా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. 1.5 months ఐసీయూలో ఉండి లాస్ట్ చివరికి వచ్చేసరికి ఆయన కూడా కాపాడుకోలేకపోయాం. సో ఒక మనిషి ఎన్ని ఇబ్బందులని ఒక ఫస్ట్ ఫినాన్షియల్ కట్, తర్వాత ఎన్ని ఒక ఫ్యామిలీ పరంగానో లేకపోతే ఆఫీసు పరంగానో లేకపోతే ప్రొఫెషనల్ అన్ని రకాలుగా కూడా టెస్టులు, స్వామి టెస్టులు. ఎక్కడ మనం ఏమాత్రం అయ్యో స్వామి ఏంటి నిజంగా భగవంతుడు, లేకపోతే భగవంతుడు అయితే నేను ఇన్ని చేస్తున్నాను కదా, ఇన్ని సర్వీస్ చేస్తున్నాను కదా, లేకపోతే అది చేస్తున్నాను కదా, ఇది చేస్తున్నాను కదా, నాకెందుకు ఇన్ని కష్టాలు అని అనుకుని ఉంటే ఆ దారి వేరేలాగా ఉన్నావు. కానీ ఏమో స్వామి దీని నుంచి ఎందుకో నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలా లేకపోతే ఏమైందా అని ఇన్ని రకాలుగా ఏంటంటే ఒకే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇలాగ మా బావగారు చనిపోయిన 3వ రోజు నాడు చిన్న కార్యం ఇలా మేము చేస్తున్నాం. అప్పుడు పుట్టుపర్తి నుంచి కాల్, మీ అబ్బాయికి లాటరీలో సీట్ వచ్చింది స్కూల్లో అని. ఏమో ఆఫ్టర్ 2 years అదే ఫస్ట్ గుడ్ న్యూస్ మాకు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది స్వామి ఎలా మమ్మల్ని అంటే ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని ఇచ్చేసినా సరే వీడి నా భక్తుడు ఇంత దీనిగా ఉన్నాడు అనేది స్వామి మనం ఎంత కష్టాలు పడితే ఆయన చూడగలడు అసలు. కాకపోతే ఏంటంటే ఏదో మన కర్మ బట్టి మనము ఆ కష్టాలు మనము అనుభవించాలి ఉండొచ్చు, కానీ దాన్ని ఎదుర్కొనే శక్తిని ఒక గుండె ఎన్ని తట్టుకోగలదు? 1, 2, 3, 4 ఈ వరుసగా ఈ వరుసకి వచ్చేటివన్నీ కూడాను ఎన్ని మనము తట్టుకోవాలన్నా సరే ఆయన సంకల్పం లేనిదే ఆయన కరుణ లేనిదే మనం ఇది తట్టుకునే శక్తి అయితే మనకు లేదు. సో ఇన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మేమైతే స్వామి పాదాలను అయితే అస్సలు విడవలేదు. సో దానికి నిదర్శనం ఏంటంటే నేను కలలో కూడా అనుకోలేదు పుట్టపర్తి వచ్చి నేను ఇల్లు కట్టుకొని ఉంటానని. అలాంటిది నా పిల్లలిద్దరిని స్వామి చూసుకుంటున్నారు. మా మిస్సెస్ తను సేవలో ఉంటుంది రేడియో సాయిలో, నేను ఇంకా నా సాటర్డే సండే నేను ఫుల్ సర్వీస్ యాక్టివిటీస్లో నేను ఉంటాను. ఇంతకంటే మేము ఆనందంగా ఉండేది మాకేముంటుంది? మేమెంత ఆనందంగా ఉండేటప్పుడు స్వామి ఇంకెంత మమ్మల్ని తీసుకొచ్చిన ఆయన ఇంకా ఎంత ఆనందంగా ఉంటారు. ఆయన ఆనందంగా ఉంచడం కోసం మేము ఎప్పుడు కూడా ఒక బెస్ట్ ఇన్స్ట్రుమెంట్గా మేము ఉండాలని కోరుకుంటూ ఆ శక్తిని యుక్తిని ఆ భక్తిని కూడా స్వామి మాకు ఎప్పుడు ఇవ్వాలకుంటూ స్వామి పాదాల చెంత మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరాం.